నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి కొండా సురేఖ అన్నారు. శాసన మండలిలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ధూపదీప నైవేద్యం కోసం ప్రతి నెల 4,000 రూపాయలు, అర్చకుల గౌరవ వేతనం కోసం 6,000 కలిపి మొత్తం 10,000 ఇస్తున్నట్టు తెలిపారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం కోసం చేసింది ఏది లేదన్నారు. అర్చకులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాదాపు 6,541 దేవాలయాలకు ప్రతి నెల 6 కోట్లకు పైగా పారితోషికం చెల్లిస్తున్నట్లు కొండా సురేఖ సభకు తెలియజేశారు. అర్చకుల సంక్షేమం అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 6,541 టెంపుల్స్కి మేము ప్రతి నెల కూడా 10,000 చొప్పున పారితోషికం చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. నెలకు దాదాపు 6,27,10,000 రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి 75,25,20,000 రూపాయలు మరి ప్రతి నెల కూడా ఈ స్కీమ్ కింద చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. మరి బడ్జెట్ కూడా ఈ సంవత్సరం 73.22 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 62.69 కోట్లు మరి ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష.